వీళ్ళిద్దరూ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని, అంటే అంత ఈజీ కాదు వెంటనే డెసిషన్ తీసుకోవడానికి. చర్చించి తరాలు చూసుకొని అప్పుడు సుముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అయింది. కానీ అమ్మవారు పెళ్లి మండపం మీద కూర్చునేంత వరకు స్వామివారిని చూడలేదు. తెర కట్టిన తర్వాత ఒక్కసారి ఆవిడ మనసులో అనిపించిందంట, ఒక్కసారి రాముడు ఎలా ఉంటాడో చూడాలని. అప్పుడు ఏ కీర్తన పెట్టానంటే, అంటే అమ్మవారు పెట్టించింది అది కాదు, తెర వేసినప్పుడు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకొంటినయ్యా మరుగేలరా. ఆ పాట పాడిన తర్వాత అనిపించింది, అయ్యో ఒక్కసారి అమ్మవారు చూస్తే బాగుంటుంది అని. తర్వాత చూసుకొని ఆ సుముహూర్తాన మాంగళ్యధారం చేసి సీతా కళ్యాణ వైభోగమే అనేసి త్యాగరాజ స్వామి వాళ్ళు రచించారు. ఆ వారు పెట్టిన భిక్షే మాకు సంగీతం.